నిర్మల్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు కడెం రెవెన్యూ అధికారులు. కొంతమంది పండగ గ్రామానికి చెందిన రైతుల నుంచి తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ 15,000 లంచం డిమాండ్ చేశారు. భూమి పట్టా కోసం తహసీల్దార్ దగ్గరకు వెళ్తే లంచం అడుగుతున్నారని ఏసీబీకి ఫిర్యాదు చేశారు. రైతుల నుంచి 9,000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో డిప్యూటీ తహసీల్దార్ చిన్నయ్య ప్రమేయం కూడా ఉందని అధికారులు తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి శ్రీమతి ఎం రాజేశ్వరి, తహసీల్దార్ అండ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కడెం మండలం నిర్మల్ జిల్లా గారు బాధితుడు కడెం మండలం కొత్తపడగ గ్రామస్తుడు లసిటి రాజన్న వద్ద నుండి 9,000 రూపాయలు లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ శ్రీ ఎం చిన్నయ్య గారి ద్వారా తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినారు. తహసీల్దార్ గారిని బాధితుడు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయడానికి వారం క్రితం తహసీల్దార్ గారిని కలవగా అటు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే 15,000 రూపాయలు డిమాండ్ చేశారు. అయితే నేను లంచం ఇచ్చుకోవాలని చెప్పేసి బాధితుడు తిరిగి వెళ్ళి మా ఏసీబీని ఆశ్రయించగా తహసీల్దార్ గారు, డిప్యూటీ తహసీల్దార్ గారి ద్వారా 9,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడినారు. రిజిస్ట్రేషన్ గురించి ఒక్కొక్క ఫైల్కు 5,000 అడిగింది. 3 రిజిస్ట్రేషన్లు ఉండే ఎంఆర్ఓ మేడం. 28 నాడు స్లాట్ బుక్ చేయించిన, 29 నాడు వచ్చిన. 29 నాడు వస్తే మేడం కళ్యాణం నుంచి అటే ఆపస్ వెళ్ళిపోయింది. ఇలా 9,000 ఇచ్చిన. మిగిలినవి అంటే ఇక 9 ఇచ్చేయమన్నది. 9 ఇచ్చేస్తే పని చేస్తా అన్నది. పొద్దున్నే పని స్టార్ట్ చేసేసి ఇక నీళ్ళు కూడా తాగాలి, రాళ్ళు తాగకుండా, మేము తాగకుండా, నీళ్ళు తాగకుండా పని అయిపోయింది. అయిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇచ్చింది. మేడం సార్కి చెప్తే డీడీ సార్ తీసుకున్నాడు. డీడీ సార్ కూడా ఇంకా 15,000 చెప్పిందట. 15,000 చెప్తే 9,000 మాట్లాడింది మేడం. 9,000 ఇస్తున్నా. ఒక్క గుంట కూడా రిజిస్ట్రేషన్ చేసినా కానీ ఖచ్చితంగా డబ్బులు కావాలి.